2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లంటే మామూలు విజయం కాదు. ఈసారి ఆ 151 సీట్లు నిలబెట్టుకుంటాం, మీ నమ్మకాన్ని చూరగొంటాం అని చెబితే జనం ఆలోచించేవారు. కానీ ఏపీలోని 175 సీట్లు వైసీపీకే ఇవ్వండి, ప్రతిపక్షం లేకుండా చేద్దాం, పాతాళంలో పాతరేద్దాం అనేసరికి జనం ఒప్పుకోలేదు. అక్కడి నుంచే వైసీపీ పతనం మొదలైందనుకోవాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. అలా ఉండకూడదు అనుకోవటం మంచి పద్ధతి కాదు. శత్రువులు లేకుండా చేసుకోవటం అంటే ఉన్నవారందరినీ మిత్రులుగా చేసుకోవటం అని దాని అర్థం. కానీ జగన్ మాత్రం శత్రువులు లేకపోవడం అంటే శత్రువు అనేవాడే లేకుండా పోవడం అనుకున్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టారు. లోకేష్ ని జనంలోకి వెళ్లకుండా రాత్రికి రాత్రే జీవో తెచ్చారు. పవన్ కళ్యాణ్ పర్యటనలను అడ్డుకోవాలని చూశారు. టీచర్ల నిరసనను ఉక్కుపాదంతో అణిచివేశారు. సిపిఎస్ కోసం ఉద్యోగులు ఉద్యమిస్తే ఉద్యోగ సంఘాలను చీలిక పేలికలు చేసి వారిని బలహీనపరిచి తమాషా చూశారు. ఇలా జగన్ తనకు శత్రువులు అనుకున్న వారిని పూర్తిగా నిర్మూలించటానికి ప్రయత్నించారు. ఆ అణచివేత నుంచే ప్రజాగ్రహం పెళ్లుబిక్కింది. అది జగన్ పరాజయానికి కారణమైంది. అసలు జగన్ వైనాట్ 175 అన్నప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మంత్రులంతా జగన్ మెప్పు కోసం వైరి వర్గాలను బూతులు తిడుతుంటే వారిని వారించాల్సింది పోయి చిరునవ్వుతో రెచ్చగొట్టినట్టు ప్రవర్తించటం కూడా జనానికి నచ్చలేదు. గతంలో తన ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎగరేసుకొని పోతే సింపతి కోసం ట్రై చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక జనసేన, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటం, పైగా మెడలో కండువ మాత్రం వెయ్యకుండా కవరింగ్ గేమ్ ఆడటం ఆయన స్థాయిని తగ్గించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుని ముసలోడుగా అభివర్ణించి హేళన చేయటం, లోకేష్ పై వ్యక్తిగత దాడి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను ప్రస్తావించడం కూడా జగన్ పై ప్రజలకున్న గౌరవాన్ని తగ్గించాయి. వాళ్లకు ఎల్లో మీడియా ఉంది, సరే మీకున్న బ్లూ మీడియా సంగతేంటని ఎవరూ ప్రశ్నించరనుకున్నారు జగన్. వాళ్ళు దుష్ట చతుష్టయం సరే. అదే బీజేపీకి కేంద్రంలో అవసరమైనప్పుడల్లా తాను సపోర్ట్ చేసి అండగా నిలబడిన విషయం ఎవరికి గుర్తుండదనుకున్నారు జగన్. కానీ జనం అన్నీ గుర్తు పెట్టుకొని మరీ బదులు తీర్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనంతో మమేకమైన జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయారు. కనీసం మీడియా మొహం కూడా చూడలేదు. గెలిచిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఏపీలో ఏనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. అంత లెక్కలేని తనమేంటని ఎవరూ ఆయన్ని ప్రశ్నించలేదు. ఎన్నికల రోజు తాము చెయ్యాల్సింది చేశారు. కేవలం తనకు ఇష్టమైన మాటల్ని చెప్పేవారినే తన చుట్టూ పెట్టుకున్నారు జగన్. దీంతో వాస్తవాలు కఠినంగా ఉన్నా ఆయనకు ఎవరూ చెప్పేవారు కాదు. అందుకే 11 సీట్ల ఫలితం ఆయనకు షాకింగ్ అనిపించి ఉండవచ్చు. ముందే నిజాలు వినే అలవాటు చేసుకుని ఉంటే ఒకేసారి ఈ షాకింగ్ నిజం వినే బాధ జగన్కి తప్పి ఉండేదేమో. అమరావతిపై దేశం కూడా జగన్ కొంప ముంచటానికి ప్రధాన కారణం. పదే విశాఖ జపం చేస్తూ కోర్టులో చీవాట్లు తిన్న జగన్ రిషికొండను బోడుగుండుగా మార్చారనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కర్నూలు ప్రజల్ని మభ్యపెట్టడానికి మినహా న్యాయ రాజధాని విషయం అసలు చర్చకే వచ్చేది కాదు. 3 రాజధానుల విషయంలో కూడా జగన్ మొండి పట్టుదలకు పోయారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని కూడా వైసీపీ బ్యాచ్ వెంటాడి వేధించేది. చివరకు సిఐడి కేసులు అదనం. అధికారం పదిలం చేసుకోవటానికి జగన్ ప్రవర్తించిన తీరు, 175 సీట్లు తనకే కావాలన్న ఆయన అత్యాశ చివరకు ఆయన కొంప ముంచాయి.